మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. తెలంగాణ అటవీ శాఖలో అధికారుల డిప్యుటేషన్లు రద్దు చేశారు. సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 మందికి పైగా అధికారుల్ని పాత స్థానాలకు బదిలీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీసీఎఫ్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఉదయం సెక్రటేరియట్ రాకుండానే మంత్రి కొండా సురేఖ రివ్యూ నిర్వహించారు. ఇప్పుడు ఆమెకు తెలియకుండా అటవీ శాఖలో కీలక నిర్ణయం జరిగిపోయింది. ఈ పరిణామాలన్నీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలేగా నిర్ణయం తీసుకున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సుమిత్ర, ఈరోజు కొండా సురేఖకు మరోసారి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒకవైపు కూతురు సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన కొండా సురేఖ వ్యవహారంలో ఈరోజు మరో కీలక నిర్ణయం జరిగింది. ప్రధానంగా ఆమె చూస్తున్న అటవీ శాఖలో మంత్రి కొండా సురేఖకే తెలియకుండా ఈరోజు ఫారెస్ట్ శాఖకు సంబంధించిన పలువురు అధికారులు ఇటీవల డిప్యుటేషన్పై వెళ్లారు. వాళ్ళ డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ఇప్పటికే పీసీసీఎఫ్ వినయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారిని వెనక్కి తీసుకున్నారు. మొత్తానికైతే ఈ ఉత్తర్వులు వెలువడంతో ఇటు కొండా సురేఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలోనే 15 మంది ఫారెస్ట్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లను వినయ్ కుమార్ రివర్సన్ చేశారు. వారికి ఇచ్చిన డిప్యుటేషన్లన్నీ రద్దు చేశారు. అందులో మంత్రుల సిఫార్సులు ఉన్నాయి. కొండా సురేఖ కూడా సిఫార్సు చేశారు. అయినా ఆ సిఫార్సులన్నింటినీ ఆయన లెక్క చేయలేదు. ఆ ఫైల్ రీవోక్ చేయాలి, మళ్ళీ డిప్యుటేషన్లు కొనసాగించాలంటూ మంత్రి చెప్పినా కూడా పీసీసీఎఫ్ వినయ్ కుమార్ ఆమె ఆదేశాలను బేఖాతారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఇటు మంత్రి కొండా సురేఖకు అదేవిధంగా ఆ పేషీకి కూడా ఎవరికి తెలియకుండానే పీసీసీఎఫ్ వినయ్ కుమార్ మరొకసారి దాదాపు సుమారు 20 మంది అధికారులకు డిప్యుటేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది అని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ వ్యవహారంతో ఇప్పుడు మరొకసారి మంత్రి కొండా సురేఖపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె పదవిని కొనసాగిస్తారా, లేకపోతే మంత్రి పదవి విషయంలో కానీ శాఖల మార్పుల విషయంలో కానీ ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తికరంగా మారింది. లేకపోతే కొండా సురేఖ ఏం చేయబోతుంది ఇలాంటి నిర్ణయాలు జరుగుతున్న నేపథ్యంలో అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంటే ఇవి ఇండైరెక్ట్ గా కొండా సురేఖ పైన చర్యలు అని అనుకోవచ్చా? ఇప్పటికే గత నెల క్రితము ఇదే అటవీ శాఖలో గతంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేస్తూ 15 మందిని వెనక్కి వెళ్తారు. అందులో ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు, బీట్ ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు మరికొంతమందిని అలాగే కొండా సురేఖ పేషీకి కానీ మంత్రికి కానీ ఏకంగా సమాచారం లేకుండా వారి డిప్యుటేషన్లు రద్దు చేయడం అంటే కొండా సురేఖ విషయంలో ఇటు సీఎంఓ అధికారులు కానీ సీఎం ఇటు ఆగ్రహంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మొత్తానికైతే సీఎంఓ అధికారుల ఆదేశాల మేరకే ఇప్పుడు ఈ కొన్ని డిప్యుటేషన్లు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కొండా సురేఖపై ఇటు ఒకవైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుండటంతో పట్ల ఇటు ఈ అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమె పదవి ఉంటుందా ఊడుతుందా అనే సందేహాలు కూడా ఒకవైపు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే కొండా సురేఖకు తెలియకుండా ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇటు అన్ని వర్గాల్లో మరొకసారి చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే కొండా సురేఖ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అంటే ఏమనొచ్చు సార్? అయితే ఒకవైపు ముఖ్యమంత్రి పరకాల పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ కౌంటర్ ఇవ్వడము, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రిని విమర్శించే విధంగా వ్యాఖ్యలు చేయడం లాంటి అంశాలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి అనుచరగణం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ నేతలు, వరంగల్ ప్రజాప్రతినిధులు అంతా కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా మూకుమ్మడిగా కొండా సురేఖ పైన దాడి చేస్తున్నారు. ఈ ఒకవైపు ఆమెను పదవి నుంచి తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఆమె ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన ప్రశ్న. థ్యాంక్ యూ చారి ఫర్ ద అప్డేట్స్.